My dear competitors friends, welcome to Mahendra Agarwal Study Hub. మనం క్వశ్చన్ ఆఫ్ ది డేలో భాగంగా ఎస్ఎస్సి సిజిఎల్కు సంబంధించిన క్వశ్చన్స్ కానీ సిహెచ్ఎస్ఎల్ తర్వాత సిపిఓ తర్వాత సిడిఎస్ సంబంధించిన క్వశ్చన్స్ అనేవి డిస్కస్ అనేది చేయడం జరుగుతుంది. అందులో భాగంగా ఎస్ఎస్సిలో సెలెక్షన్ ఫేజ్ 9, 10, 11, 12 పోస్టులు ఉంటాయి కదా, దానికి సంబంధించిన క్వశ్చన్ అనేది 2024లో క్వశ్చన్ అడిగింది. ఈ క్వశ్చన్ అనేది ఏ చాప్టర్ నుంచి వచ్చిందంటే రేషియో ప్రపోర్షన్లో వచ్చిన క్వశ్చన్. ఒకసారి ఆ క్వశ్చన్ చూసినట్లయితే 4 distinct positive numbers A, B, C, D in the order given are in proportion. B is 35 more than A and D is 60 more than C. The product of A and C is 5376. What is the sum of A, B, C and D అన్నాడు. 4 విభిన్న ధనాత్మక సంఖ్యలు A, B, C మరియు Dలు ఇచ్చిన క్రమంలో అనుపాతంలో ఉన్నాయి. B అనేది A కంటే 35 ఎక్కువ మరియు B అనేది C కంటే 60 ఎక్కువ. ఒకవేళ A మరియు C ల లబ్ధం 5376 అయితే A, B మరియు C, D ల మొత్తం ఎంత? ఎస్ఎస్సి సెలెక్షన్ పోస్ట్ 2024లో అడగడం జరిగింది. ఇక్కడ ప్రపోర్షన్ అని మెన్షన్ చేసిండు. ప్రపోర్షన్ మనం ఇంతకుముందు క్వశ్చన్లు చూసిన దాంతో కంపేర్ చేస్తే ఇది కొంచెం డిఫరెంట్ అనిపిస్తుంది. ఆ డిఫరెంట్ ఉన్నా కూడా మనం ఈజీగా సాల్వ్ అనేది చేయాలి. ఏంటిది ప్రపోర్షన్ అంటే 2 ఈక్వల్ రేషియో ఈజ్ కాల్డ్ యాజ్ ఏ ప్రపోర్షన్ అంటాం. అంటే అనుపాతం అంటే ఏంటిది? 2 నిష్పత్తులు సమానంగా ఉంటే దాన్ని అనుపాతం అంటాం. ఇది ఆల్రెడీ మనం డిస్కస్ చేసింది. మరి ప్రపోర్షన్ అంటే ఏబిసిడీలు ఇచ్చినప్పుడు ఏ విధంగా రాయాలంటే ఏడి ఈజ్ ఈక్వల్ టు బీసీ ఆర్ ఏ బై బి ఈజ్ ఈక్వల్ టు సి బై డి రాసినట్లయితే ఆన్సర్ అనేది అయిపోతుంది కదా. ఇప్పుడు ఏ వాల్యూ కంటే బి వాల్యూ ఏమో 35 ఎక్కువ ఉంది, నెక్స్ట్ సి వాల్యూ కంటే డి వాల్యూ ఏమో 60 అనేది ఎక్కువ ఉంది. ఫస్ట్ ఏసీలు కనుక్కున్న తర్వాత అప్పుడు ఏం చేయాలి? ఏబిసిడీలను సమ్ చేస్తే ఆన్సర్ అయిపోయినట్టే కదా. వెరీ ఈజీ. ఇక్కడ మనకు తెలవాల్సింది ఏంటంటే ఇక్కడ ఏమి ఇచ్చిండు? ప్రపోర్షన్ అన్నాడు. మరి ప్రపోర్షన్ అంటే మనం రాయాల్సింది ఏంటిది? ఏడి ఈజ్ ఈక్వల్ టు బీసీఏ కదా. ఏడి ఈజ్ ఈక్వల్ టు బీసీ, ఎందుకంటే 2 ఈక్వల్ రేషియో ఈజ్ కాల్డ్ యాజ్ ఏ ప్రపోర్షన్ అంటాం. అవునా కదా. 2 నిష్పత్తులు సమానంగా ఉండాలి. లేదు నేను ఇలా రాసుకున్నా కూడా ఓకే. ఏ బై బి ఈజ్ ఈక్వల్ టు సి బై డిఏ కదా. ఇలా రాసుకున్నా ఒకటే. క్రాస్ మల్టిప్లికేషన్ చేసినట్లయితే ఏడి ఈజ్ ఈక్వల్ టు బీసీఏ కదా. ఇప్పుడు బి వాల్యూ అనేది బి వాల్యూ ఏ కంటే ఎంత ఎక్కువ ఉండాలంటే చూడండి, ఓకేనా, 35 మోర్ దాన్ ఏ అన్నాడు. బి వాల్యూ ఈజ్ 35 మోర్ దాన్ ఏ వాల్యూ. నెక్స్ట్ డి ఈజ్ 60 మోర్ దాన్ సి అన్నాడు. ఓకేనా. డి ఈజ్ ఈక్వల్ టు ఏం రాస్తామంటే సి ప్లస్ 60 అన్నాడు. ఈ వాల్యూ రాసినట్లయితే అయిపోతుంది కదా. మరి ఏడి ఈజ్ ఈక్వల్ టు బీసీ అన్నాడు కాబట్టి ఏ యొక్క వాల్యూ రాస్తున్నా, ఇగో ఏ ఇంటూ డి అన్నాడు కదా. డి యొక్క వాల్యూ మనకు తెలుసు ఏంటిది? సి ప్లస్ 60 అని రాస్తున్నాం ఈక్వల్ టు నెక్స్ట్ బీసీ కదా. బి అంటే రాయాల్సింది ఏంటిది? ఏ ప్లస్ 35 అని రాసినాం. ఏ ప్లస్ 35 అని రాసినాం. నెక్స్ట్ తర్వాత సి వాల్యూ అంటే అలానే రాసినాం. కాబట్టి ఇక్కడికి వెళ్ళి చెక్ చేస్తే ఏ ఇంటూ సి ఏమవుతుంది? ఏసీ అవుతుంది. ప్లస్ 60 ఏ అవుతుంది. నెక్స్ట్ ఏ ఇంటూ సి ఏసీ అవుతుంది. ప్లస్ 35 ఇంటూ సి అంటే ఎంత? 35 సి అయిపోయింది. కాబట్టి ఏసీ ఏసీ గెట్స్ క్యాన్సిల్ అయిపోయింది. నెక్స్ట్ తర్వాత 5 7 జా తర్వాత 5 12 జా వచ్చింది. ఆ సీనిటి తీసుకొస్తే ఏ బై సి ఈజ్ ఈక్వల్ టు ఏమని రాసినామంటే 7/12 అని రాసినాం. ఏ బై సి ఈజ్ ఈక్వల్ టు ఏం రాసినాం? 7/12. మరి 7/12 అంటే 7x 12x అన్నట్టు కదా. కాబట్టి ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే చూడండి, ఏబిసిడిలో యొక్క వాల్యూ రాసినట్లయితే ఏ వాల్యూ 7 కాబట్టి సి వాల్యూ 12. మరి దానికి డబులే కదా. డబులే ఎవరు ఉండాలి? బీడీలు ఉండాలి. కాబట్టి ఈ రెండింటిని కలిపినట్లయితే వాటి యొక్క ఫస్ట్ ఏమని మెన్షన్ చేసిండు? ఏసీలు అన్నాడు. కాబట్టి ఇది 7x అనుకోండి, నెక్స్ట్ ఇదేమో 12x అనుకోండి. వాటి యొక్క ప్రొడక్ట్ ఇచ్చిండు. వాటి యొక్క ప్రొడక్ట్ ఎంత ఇచ్చిండు? 5376 అన్నాడు. 5376. ఇక్కడికి వెళ్ళి క్యాన్సిల్ చేస్తాం చూడండి. 12తో క్యాన్సిల్ అయితే 12 4s 48. 53 మైనస్ 48 అంటే ఎంత? మనకు 5 అనేది ఉంటుంది. మళ్ళీ 57 కాబట్టి నెక్స్ట్ ఏమైతుంది? 4 అయిపోయింది. నెక్స్ట్ తర్వాత ఏమైంది? 12 8 96 అనేది రావడం జరిగింది. 7తో క్యాన్సిల్ చేస్తే 7 6 7 4 అంటే x ఇంటూ ఎక్స్ ఎంత? ఎక్స్ స్క్వేర్ అయింది. ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 64 అయితే మరి 64 అంటే దేని యొక్క స్క్వేర్ రాస్తాం మనం? 8 యొక్క స్క్వేర్ రాస్తాం. ఓకేనా. 8 యొక్క స్క్వేర్ కాబట్టి x ఈజ్ ఈక్వల్ టు 8 వచ్చింది. ఇక్కడ వరకు పక్కన పెట్టండి. ప్రొడక్ట్ ఆఫ్ ఏ అండ్ సి ఈజ్
ఈజ్ ఈక్వల్ 5376 అన్నాం కదా, 5376 అన్నాం కాబట్టి ఇది ఏసీ కాబట్టి 7x 12x అని రాసుకున్నాం. ఈక్వల్ ఎంత వచ్చింది మనకు 5376 వచ్చింది. కాబట్టి 12తో క్యాన్సిల్ చేసినాం, 7తో క్యాన్సిల్ చేసినాం. లేదు నేను 84 తోటి కూడా క్యాన్సిల్ చేయొచ్చు. ఓకేనా, 84 6 నెక్స్ట్ 84 4 అనేది రావడం జరుగుతుంది. లేదు నాకు x ఈజ్ ఈక్వల్ ఎంత వచ్చింది 8 వచ్చింది. కాబట్టి ఇప్పుడు నేను రాస్తున్నా చూడండి, ఇది 7x 12x కదా, 7x 12x కాబట్టి దీనికి డబుల్ చేయండి. 7 + 12 అంటే ఎంత 19 కాబట్టి 19 ప్లస్ డబుల్ చేస్తే 38x వచ్చింది. ఎక్స్ట్రా ఎంత ఉన్నది తర్వాత బీడీలు అనేది ఎక్స్ట్రా ఎంత ఉన్నదంటే 35 + 60 కదా, 35 + 60 అంటే ఎంత 95 ఎక్స్ట్రా వచ్చింది. మరి x యొక్క వాల్యూ తెలుసు కాబట్టి దీన్ని ఎలా రాస్తామంటే చూడండి 38 × 8 + 95 అని రాస్తున్నాం. నాకు 38 టేబుల్ అని రాదు, 40 టేబుల్ అయితే వచ్చు కదా. మరి 48 320, మరి 320 అంటే 8 2 16 తీసేయాలి కదా. 320లోకి వెళ్ళి 16 తీసేస్తే 304 వచ్చింది. 304 + 95 = 399 వచ్చింది. మరి 399 అంటే ఆప్షన్ ఏమొచ్చింది, ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ వన్. అంటే మనం ఇంతకుముందుతో కంపారిజన్ చేస్తే కొంచెం డిఫరెంట్ అనిపించింది. నేను ఇక్కడ టఫ్ అని నేను చెప్పట్లేదు, కొంచెం డిఫరెంట్ ఇచ్చినా కూడా మనం సాల్వ్ చేయాలి. అది ప్రపోర్షన్లో ఉందంటే మనకు తెలవాల్సింది ఏంటిది, ఏడి ఈజ్ ఈక్వల్ టు బీసీ అని తెలవాలి. ఏ వాల్యూ కంటే బి వాల్యూ ఎంత ఎక్కువ ఉండాలి 35 ఎక్కువ ఉండాలి. నెక్స్ట్ డి వాల్యూ ఈ 60 మోర్ దెన్ సి వాల్యూ అన్నాడు కాబట్టి డి ఈజ్ ఈక్వల్ టు సి ప్లస్ 60 అని రాయాలి. అంటే ఇక్కడికి వెళ్ళి రాసినట్లయితే ఏసీ క్యాన్సిల్ అవుతుంది. A/C ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది మనకు 7/12 వచ్చింది. అంటే ఇది 7x అనుకోండి 12x అనుకోండి. ఇంకొక కీ పాయింట్ ఇచ్చింది కదా, ప్రొడక్ట్ ఆఫ్ ఏసీ ఈజ్ ఈక్వల్ టు 5376 అన్నాడు కాబట్టి ఇక్కడికి వెళ్ళి x యొక్క వాల్యూ కనుక్కున్నాం. x యొక్క వాల్యూ ఎంత వచ్చింది 8 వచ్చింది. కాబట్టి ఇది 7x 12x అంటే 19x. దీనికంటే మనకు బీడీలు ఎక్కువ ఉండాలి కదా, అంటే డబుల్ చేయాలి. డబుల్ చేసి ఎంత ఎక్స్ట్రా ఉంది, ఒకటేమో 35 ఇంకోటేమో 60, టోటల్ కలిపితే ఎంత 95. 38 × 8 అంటే ఇక్కడ 38 టేబుల్ రావద్దని కాదు, 38 కాస్త ఏమనుకున్నాం 40 అనుకోవాలి. 48 అంటే 8 4 320. మరి తక్కువ ఎంత ఉంది 2 అనేది లెస్ ఉంది కాబట్టి 8 2 16 తీసేయండి. 320 - 16 అంటే ఎంత 304. మరి 304కు 95 కలిపితే 399. 399 అంటే ఏమొచ్చింది, ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ వన్. ఇప్పుడు మనకు ఆన్లైన్ క్లాసులో కావచ్చు, ఇప్పుడు నెక్స్ట్ వచ్చే బుక్లో కావచ్చు, ఇలాంటి క్వశ్చన్స్ అనేవి ఉండడం అనేది జరుగుతుంది. మొన్న జరిగిన ఎవరైతే మనకు 1 ఇయర్ కోర్స్ తీసుకున్నారో అందులో అరిథమెటిక్ 3.0 1 ఇయర్ కోర్స్ తీసుకున్నారో వాళ్ళకు మొన్న జరిగిన డిసెంబర్లో ఎస్ఎస్సి సీజీఎల్ మెయిన్స్ ఎగ్జామ్ జరిగింది కదా, డిసెంబర్ జనవరిలో కంప్లీట్ అయిపోయింది. వాటికి సంబంధించిన క్వశ్చన్స్ అనేవి అందులో మనం యాడ్ అనేది చేయడం జరుగుతుంది. ఓకే, ఇంతకుముందే మనం డిస్కస్ చేసినాం. ఏం చేసినామంటే చూడండి, మనకు కొత్త బ్యాచ్ అనేది ఎవరైతే 2025-26లో ఉద్యోగం సాధించాలని ఉన్నారో వారందరి కోసమే మనం మ్యాథ్స్తో పాటుగా జిఎస్ అనేది యాడ్ చేసి కొత్త బ్యాచ్ అనేది స్టార్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఫిబ్రవరి 3 రోజున మనకు కొత్త బ్యాచ్ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా నాన్ మ్యాథ్స్ విద్యార్థులారా మీకోసమే ప్లస్ మైనస్ ఇంటూ డివైడెడ్ బై కాంచెల్లి స్టార్ట్ చేయడం అనేది జరుగుతుంది. మీరు చిన్నప్పుడు ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్లో నేర్చుకున్నారో లేదో కానీ ఇక్కడ మాత్రం మీకు బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్కు నేర్పించడం జరుగుతుంది. జిఎస్ ఫ్యాకల్టీ కూడా మనకు సివిల్స్ గ్రూప్స్ ఎవరైతే వాటికి బోధిస్తారో ఆ ఫ్యాకల్టీనే ఈ జిఎస్ అనేది ఇంట్రడక్షన్ అనేది చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ 2025 లేదా 2026లో ఎవరైతే జాబ్ కొట్టాలనుకుంటున్నారో వారు వచ్చి ఈ బ్యాచ్లో జాయిన్ అవ్వండి. ఆల్రెడీ అడ్రస్ మనం ఇంతకుముందే మెన్షన్ చేసినాం, దిల్సుఖ్ నగర్ మెట్రో పిల్లర్ నెంబర్ 1529 మన సిఎంఆర్ షాపింగ్ మాల్ పక్కకే ఉంటుంది. మహేందర్ అగర్వాల్ స్టడీ హబ్ 3rd ఫ్లోర్. ఒకవేళ ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద ఇక్కడ నెంబర్ కనిపిస్తుంది చూడండి, మీకు 9666309098కు కాల్ చేసి మీ యొక్క నెంబర్ను రిజిస్ట్రేషన్ చేసుకోండి. లిమిటెడ్ సీట్స్ అంటాం. మీరు 100 మందిలో కూర్చుంటే లేదా 1000 మందిలో కూర్చుంటే లాస్ట్ కూర్చుంటే మీకు బోర్డే కనబడది, కానీ ఇక్కడ లిమిటెడ్ సీట్స్ అంటున్నాం. లిమిటెడ్ సీట్స్ ఈ రోజు చెప్పిన క్లాసు అది మ్యాథ్స్ కావచ్చు జిఎస్ కావచ్చు ఈ రోజు అయిపోయిన తర్వాత అడిగిన తర్వాతనే క్లాసుల నుంచి బయటకు అనేది పంపించడం జరుగుతుంది. కాబట్టి మీరు ఇక్కడికి వచ్చారంటే చిన్న పిల్లలాగా ట్రీట్ చేసి పంపిస్తాం.
ఈ రోజు అయిపోయిన చాప్టర్ ఈ రోజే కంప్లీట్ అవ్వాలి, మళ్ళీ రేపు అంటే పోస్ట్ పోన్ అనేది ఉండకూడదన్న ఉద్దేశంతో రోజు చెప్పింది రోజు మళ్ళీ రివిజన్ కోసం మీకు మండే నుంచి ఫ్రైడే వరకు క్లాస్ ఉంటుంది. సాటర్డే రోజు ఎగ్జామ్ కండక్ట్ చేసి మీకు ప్రైజ్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇంత మంచిగా మీరు ఏ ఇన్స్టిట్యూట్ తోట కంపారిజన్ చేసుకోండి, ది బెస్ట్ అనుకుంటేనే ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వండి.